మౌనిక అంటే ఇష్టం, నీకోసం పడి చచ్చిపోతా అంతేనా? అంతే తప్ప ఏం లేదు. సరే రా మరి, ఇంకెందుకు లేట్ ఇంకా. ఒక్క నిమిషం ఆగు మహేష్, నువ్వు అలా ఇంకేంటి ఎందుకు ఆగుతున్నావు? తొందర ఎందుకు పెడుతున్నావు చెప్పు. ఈ అమ్మాయిని కూడా రిటర్న్ లవ్ చేసి ఈ అమ్మాయిని ఫిజికల్గా వాడుకొని ఈ అమ్మాయితో మొత్తం చేయాల్సినవి అన్నీ చేసేసి దగ్గర దగ్గర 3 లక్షలు దొబ్బేసిండు. ఏమైంది? ఏంటది? ఏమైంది మహేష్? ఏమైంది? 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 ఏమైంది చెప్పు, ఏమైంది? నువ్వు మోసం చేస్తున్నావా? ఏమైంది మహేష్? ట్రాన్సాక్షన్ అయిందన్నావు కదా. గుర్తుపడతలేరా? నేనే శివని. నేను ఇట్లా ఎందుకు రెడీ అయినా, ఈరోజు ఎందుకు ఇట్లా అయినా అనేదానికి రీజన్ ఏంది అంటే, నేను ఇంతవరకు అర్జున్ వ్లాగ్స్లో చాలామందికి హెల్ప్ చేసిన, చాలామందికి నేను కేసు డీల్ చేసిన, చాలా కేసెస్ సాల్వ్ చేసిన. కానీ నాకు మొన్న వచ్చిన మెసేజ్ చూస్తే నాకు చాలా బాధ అనిపించింది. అరే పాపం రా భయ్, వీళ్ళది కూడా ఒక లైఫ్లే కదా, వీళ్ళు కూడా మనుషులే కదా, వీళ్ళకి కూడా హెల్ప్ చేద్దాం మనము అని అనిపించింది. వాళ్ళు ఏదన్నా ఉండొచ్చు, వాళ్ళు ఏ విధంగా పైసలు సంపాదించవచ్చు, వాళ్ళు ఏమన్నా చేసుకొని పైసలు సంపాదించవచ్చు, అది మనకు అనవసరం. కానీ వాళ్ళు కూడా మనుషులే, వాళ్ళకు కూడా ఫీలింగ్స్ ఉంటాయి, వాళ్ళకు కూడా బాధలు ఉంటాయి. వాళ్ళు చిన్నగా ఉన్నప్పటి నుంచి వాళ్ళ ఫీలింగ్స్ అట్లా అయ్యి, వాళ్ళ హార్మోన్స్లో చేంజెస్ అట్లా అయ్యి, వాళ్ళు ఎన్ని కష్టాలు ఇంట్లో వాళ్ళతోని తల్లిదండ్రులతో అనుభవించి మళ్ళీ బయటకు వచ్చినాక సమాజంలో అనుభవించి, ఎవరు చూసినా కానీ సరే చీ కొట్టడము, తూ అనడము, వాళ్ళంటే ఏమంటారు పడకపోవడము, వాళ్ళని ఒక చిన్న చూపు చూడడము, ఇట్లా చాలా కష్టాలు పడుకుంటా వాళ్ళు చాలా భరించుకుంటూ ఉంటారు. సో అట్లాంటి వాళ్ళకి నేను కొన్ని కేసెస్ చూసినప్పుడు, ఇన్స్టాగ్రామ్లో రీల్స్ అట్లాంటివి చూసినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. అరే ఒక ట్రాన్స్జెండర్ కొన్ని నమ్మి మోసపోయింది, వాడు డబ్బుల కోసం ఆ అమ్మాయిని లవ్ చేసిండు, డబ్బుల కోసం ఆ అమ్మాయిని ఘోరంగా ఫిజికల్గా వాడుకున్నాడు, తర్వాత ఆ అమ్మాయి ఏం చేయలేక చచ్చిపోయింది, ఊరేసుకొని చచ్చిపోయింది అనే కేసులు ఇట్లా వింటుంటే చాలా బాధ అనిపిస్తుంది. అరే పాపం రా, ట్రాన్స్జెండర్స్కి కూడా ఫీలింగ్స్ ఉంటాయి, వాళ్ళ ఫీలింగ్స్తో ఆడుకునే ఇట్లాంటి లంజుడుకులను ఏదన్నా ఒకటి చెయ్యాలి అని నాకు అనిపిస్తుండే ఎప్పుడు. కానీ దేవుని దయ వల్ల ఒక ట్రాన్స్జెండర్ నన్ను రీచ్ అయ్యింది. ఆమె నా దగ్గరకు వచ్చింది, నా దగ్గరకు వచ్చి అన్నా నేను ఇట్లా నా ఫేస్ చూపించలేను, మా కమ్యూనిటీలో నాకు చాలా ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి అని అన్నది. నన్ను ఎట్లయినా మీరే హెల్ప్ చేయాలన్నా అని చెప్పేసి అని అన్నది. సో ఏంది అంటే స్టోరీ ఏంటంటే, అసలు ఆమెకి ఏమైందంటే ఒకరిని లవ్ చేసింది, వాడు ఏం చేసిండంటే ఈ అమ్మాయిని కూడా రిటర్న్ లవ్ చేసి ఈ అమ్మాయిని ఫిజికల్గా వాడుకొని ఈ అమ్మాయితో మొత్తం చేయాల్సినవి అన్నీ చేసేసి దగ్గర దగ్గర 3 లక్షలు దొబ్బేసిండు. తర్వాత వీడి ఫోటోని వీళ్ళ కమ్యూనిటీ గ్రూప్లో, ట్రాన్స్ కమ్యూనిటీలో వేస్తే వీడు ఆ అమ్మాయికి కాదు ఇంకా వేరే అమ్మాయికి కూడా అట్లా చేసిండంట. ఇది ఎంతవరకు కరెక్ట్? డబ్బుల కోసము, ఈజీ మనీ కోసం ఇట్లా ట్రాన్స్జెండర్స్ని ట్రాప్ చేసి వాళ్ళ దగ్గర పైసలు తీసుకొని వాళ్ళని ఫిజికల్గా సుఖంలో వాడుకొని ఈ విధంగా చేసే నా కొడుకులను ఏమనాలి చెప్పుర్రి. నేను ట్రాన్స్జెండర్స్కి చాలా రెస్పెక్ట్ ఇస్తాను, నేను వాళ్ళంటే నాకు చాలా అభిమానము. సో ఈ వీడియోలో నేను ఇట్లా రెడీ అవ్వడానికి కారణం ఏంది అంటే, ఆ కేసు నేను తీసుకున్నా, వాళ్ళకు కూడా హెల్ప్ చేస్తాను నేను, వాళ్ళు కూడా మనుషులే. దీని గురించి ఎవరు నన్ను తప్పుగా అనుకున్నా, ఎవరు నన్ను ఏమనుకున్నా నాకు ప్రాబ్లం లేదు. సో నేనైతే ఒక 3 days నుంచి వెళ్ళి ఆ నంబర్ నాకు పెట్టిర్రు వాడు ఒకళ్ళ దగ్గర ఏమంటారు, ఇప్పుడు హైదరాబాద్లో స్కామ్ చేసి ఆదిలాబాద్ వెళ్తాడు, ఆదిలాబాద్లో స్కామ్ చేసి నిజామాబాద్ వెళ్తాడు, ఇట్లా ఏరియాలో మార్చి ట్రాన్స్జెండర్లను టార్గెట్ చేస్తున్నాడు వాడి నంబర్ అనేది నాకు ఇచ్చిర్రు, వాడి ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా నాకు ఇచ్చిర్రు. నేను ప్రతి ఒక్కటి చాట్ చేసిన వాడితోని, ప్రతి ఒక్కటి గ్రౌండ్ వర్క్ మొత్తం చేసేసిన నేను వాడితోని. సో ఇవాల్టి రోజు వాడు ఇడికి వస్తుండు, వాడు నా లొకేషన్కి వస్తున్నాడు, హైదరాబాద్కి వస్తున్నాడు. సో ఇవాళ రోజు నేను వాడిని పట్టుకొని వాడిని చెప్తున్నా కదా, ఆ లంజొడుకుని నేను పోలీస్ స్టేషన్లో అప్పచెప్పకపోతే నా పేరు శివ కాదు.
నేను దీనికోసం ఎంతనన్నా తెగిస్తామని చెప్పేసి ఫిక్స్ అయినా కాబట్టి నా మీసాలు నా గడ్డము ప్రతి ఒక్కటి నేను తీసేసిన పూర్తిగా. నేను కూడా ఒక ఒక ట్రాన్స్ అమ్మాయిలా నేను కూడా మారిన. మీకు ఎంతవరకు నేను ట్రాన్స్లా అనిపిస్తున్నానో ఎంతవరకు అనిపిస్తలేనో నాకు తెలియదు. కానీ స్కామ్ చేసేటోనికి ఏం కావాలి? పైసలు కావాలి, వాడికి సుఖం కావాలి. సో ఏంది, వాడు వస్తాడు, వచ్చిన తర్వాత నేను ఈ కెమెరా, నా సీక్రెట్ కెమెరాని అయితే రెడీగా పెట్టుకున్నా. వాడిని ఎట్లయినా బయట పెడతా, వాడిని ఎట్లయినా ఎక్స్పోజ్ చేస్తా, వాడిని ఏ విధంగానైనా కానీ సరే లోపలేపిస్తా. ఈ వీడియో ఎవరైనా ట్రాన్స్జెండర్స్ చూస్తే కనుక నేను ఒకటే మాట చెప్తున్నా, ఏంటంటే మీరు నమ్మి మోసపోకండి, జాగ్రత్తగా ఉండుర్రి. ఇట్లాంటి స్కామ్లు అవుతున్నాయి బయట. వాళ్ళకు కూడా ఫీలింగ్స్ ఉంటాయి, వాళ్ళు ఏం చేయగలుగుతారు చెప్పండి పాపం. వాళ్ళకు కూడా ఒక తోడు కోరుకుంటారు, వాళ్ళు కూడా ఒక ప్రేమ కోరుకుంటారు, తప్పు లేదు దాంట్లో. ఎందుకంటే చిన్న ఉన్నప్పటి నుంచి వెళ్ళి ఇంట్లో పరిస్థితులు ఎట్లుంటాయంటే వాళ్ళ ఫీలింగ్స్, వాళ్ళ హార్మోన్స్ అట్లా చేంజ్ అయినప్పుడు ఇంట్లో చెప్తారు, నా ఫీలింగ్స్ ఇట్లున్నాయి, నేను ఇట్లా ట్రాన్స్జెండర్ని అని. దానికి వాళ్ళ పేరెంట్స్ అఫ్కోర్స్ ఒప్పుకోరు, తిడతారు, కొడతారు, దారుణంగా టార్చర్ చేస్తారు, ఎలా కొడతారు కూడా. ఏం చేయలేని పరిస్థితుల్లో రోడ్డున పడి అడుక్క తిని రోడ్ల మీద వండుకొని ఈ విధంగా మారుతారు వాళ్ళు. సో వాళ్ళకి నేను చెప్తున్నా కదా, వాళ్ళ కోసం నేను ముఖ్యంగా వాళ్ళ కోసం నేను ఈ వీడియో అనేది చేస్తున్నా. సో ఎంతవరకు అయితే అంతవరకు ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ ట్రాన్స్జెండర్స్ ముఖ్యంగా అబ్బాయిలను నమ్మి మోసపోకండి. సో ఇప్పుడు వాడు వస్తున్నాడు, సో 1/2 అవర్లో వస్తా అని చెప్పేసి అని అన్నాడు. సో వాడు ఎక్కడ దాకా వచ్చిండు ఏందని తెలియదు. సో ఈ కెమెరా అనేది నేను ఫిక్స్ చేసేసి వాడు ఏం చేస్తున్నాడు, ఏంది, ఏం కథ, నాతో ఎట్లా మాట్లాడుతున్నాడు, నాతో ఏం మాయ మాటలు చెప్తున్నాడు అనేది ప్రతి ఒక్కటి నేను బయట పెడతా. వాడిని ఎట్లయినా బొక్కలేస్తా. సో గైస్, వాడి పేరు వచ్చేసి మహేష్, వాడి పేరు. మా చీర కట్టుకోవడం ఎంత పరేషాన్. సో గైస్, మంచిగా కనిపిస్తుంది నా గుడ్డు. సో వాడి పేరు వచ్చేసి మహేష్. ఇప్పుడు నేను వానికి కాల్ చేస్తున్నా, కాల్ చేసి మాట్లాడతా వాడు వీడి దాకా వచ్చిండు, ఏంది, ఏం కథ అని చెప్పేసి అని. తాగు. సో గైస్, మా అన్న కూడా వచ్చిండు నాకు హెల్ప్ చేయడానికి. చూడగానే నవ్వుతుండు. లేనా అమ్మాయి లెక్క, లేనా కొంచెం కూడా అనిపిస్తలేనా? ఇంత కూడా అమ్మాయి లెక్క అనిపిస్తలే? సెక్సీగా ఉన్నా అమ్మాయి లెక్క కాదు. ఇప్పుడు ఆడు చేస్తున్నాడే అది కదా బాయ్. ఇప్పుడు వాడి టార్గెట్ ఏంది? ట్రాన్స్జెండర్లు వాడి టార్గెట్. ట్రాన్స్జెండర్లను పట్టుకొని వాళ్ళ దగ్గర పైసలు దిగిపోతున్నాం. లవ్ చేస్తున్నా, పెళ్ళి చేసుకుంటా, అంటే నాకు ఇష్టము, అది ఇది అని చెప్పి కూడా పైసలు దిగిపోతున్నాడు అది. సో గైస్, మా అన్నను కూడా పిలుచుకున్నా నేను, ఏంటంటే ఒక బ్యాకప్గా. ఇంకా ఈరోజు టీం చాలామంది రాలేరు, సో మా అన్న ఒక్కడుండు. సో వాడిని అయితే వచ్చినాక వాడిని ఎట్లయినా పట్టుకుంటాము. ఇప్పుడైతే నేనైతే వానికి కాల్ అయితే చేస్తున్నా నేను. వాని పేరు వచ్చేసి మహేష్. హలో మహేష్, మహేష్ ఎక్కడున్నావు మహేష్? అదే లొకేషన్ పెట్టమన్నావు కదా, ఎప్పుడు వస్తావని. నేను పెట్టేసిన మహేష్ నీకు. ఎప్పుడు నువ్వు వస్తున్నా అని చెప్పేసి అన్నావు, మళ్ళీ లొకేషన్ పెట్టావా అని అడుగుతున్నావు. అవునా, బండి డ్రైవ్ చేస్తున్నావా నువ్వు? డ్రైవ్ చేస్తున్నావా? ఓకే ఓకే, తొందరగా వచ్చేసి. ఓకే మహేష్, ఓకే బాయ్. బాగా హుషారులు ఉన్నాడు, మస్తు బాగా ఎక్సైట్మెంట్తో ఉన్నాడు. వస్తున్నాడు అని చెప్పేసి అన్నాడు భయ్య. ఇప్పుడు వాడు ఏంటంటే, నేను సీక్రెట్ కెమెరా పెట్టేసిన, వాడు వీడికి వచ్చిన తర్వాత వాడు నాతో ఏ విధంగా బిహేవ్ చేస్తున్నాడు ఏంది అనేది ప్రతి ఒక్కటి రికార్డ్ చేస్తా. ఇంకొకటి ఏంటంటే, నువ్వు ఇక్కడ ఉండకు, నువ్వు పైన ఉండు. వాడిని పొక్కంతా వాళ్ళు కొట్టాలి ఈరోజు. వాడు నీకు చెప్పినా కదా ఆల్రెడీ, ఆయన నిన్న ఒక ట్రాన్సామ్ వచ్చింది నా దగ్గరికి, ఇట్లా ఈ విధంగా ఆమె దగ్గర 3 లక్షలు దొబ్బేసిండు. వాళ్ళ కమ్యూనిటీలో వేసి చూస్తే వాడు ఆమె దగ్గరనే కాదు, ఇంకొక ఆమె దగ్గర కూడా దొబ్బేసిండు పైసలు. దగ్గర 5-6 లక్షలు స్కామ్. వీని ఇట్లనే వదిలేసినాం అనుకో, వాడు చాలామంది ట్రాన్స్జెండర్లను పట్టుకొని పైసలు దొబ్బుతాడు ఇంకా. అందుకనే నేను ఆ స్కామ్ ఎక్స్పోజ్ చేయాలి, వాడిని బయట పెట్టాలి అని చెప్పేసి
ఈ విధంగా రెడీ అయినా. ఫరా రెడీ చేసింది ఇదంతా నాకు. ఇట్లా కనిపిస్తున్నా అంటే ట్రాన్స్ లానే అయితే ఉన్నా కదా పక్క. చూడ వాడు వస్తుండు, వెయిట్ చేద్దాం మనం వాడి కోసం అయితే. దా ఏమేమి చాలాసేపు అయింది రావడానికి అసలు నువ్వు. మీకు బాగుంది ఇదేనా మీరు? ఇదే బాగుందా? నేను ఒక్కదాన్నే ఉంటాను ఇంట్లో. చాలా బాగుంది. డోర్ పెట్టేసాను. దూరా ఏం మాట్లాడకపోతే పెడుతుంది అంటే మళ్ళీ ఎవరన్నా అంటే నేను మొన్ననే వచ్చాను ఇక్కడికి. అంటే నేను వచ్చింది రీసెంట్గానే ఇక్కడికి. ఏంటి మరి స్టార్టింగ్ ఫోన్లో ఫోటో పెట్టమంటే ఏం లేదు అంటే ఎన్ని రోజులు నీతో నాకు కూడా ఒక ట్రస్ట్ రావాలి కదా. నాకు కూడా ఏమంటారు ఎదురుగా వస్తేనే కూడా ఏమంటారు కొంచెము నాకు ట్రస్ట్ అనేది వస్తుంది కదా. ఇంత బాగుంటావు ఫోటో పెడితే బాగుంటుంది కదా. అంటే నాకు ఇంకా ఇది న్యాచురల్ హెయిర్ కాదు, ఇది జస్ట్ విగ్ మాత్రమే. న్యాచురల్గా ఇంకా పెరుగుతాయి. ఇంకొక 1-2 మంత్స్లో 1-2 మంత్స్ కాకపోయినా ఒక 3-4 మంత్స్ అయినా పెరుగుతాయి. అప్పుడు ఇంకా పేరేంటి? మౌనిక అన్నావు కదా. మౌనిక. బాగుంది ఇలాగే పేరు కూడా. థ్యాంక్ యూ. చెప్పు. చెప్పాలి నువ్వే. ఇంకా నేను మాట్లాడాల్సిందంతా నీ చాటింగ్లో మాట్లాడా. ఇంకా నువ్వే ఏమన్నావు అంటే మళ్ళీ ఎవరైనా చూస్తారు. యాక్చువల్గా ఏంటంటే ఇక్కడికి నేను కొత్తగా వచ్చాను. నేను అంటే ఒక 2 మంత్స్ అవుతుంది. నేను ఒక్కదాన్నే ఉంటున్నాను. ఇంకో నాతో పాటు నా తోటి ట్రాన్స్ ఇంకా వాళ్ళు రావడానికి ఒక 2-3 మంత్స్ అవుతుంది. ఇంకా నేను ఒకదాన్నే ఉంటున్నా కాబట్టి మళ్ళీ ఓనర్ గిన చూశాడు అనుకో, ఆయన ముందే చెప్పాడు స్ట్రిక్ట్గా ఏంటంటే ఎవరు అబ్బాయిలు రావద్దు అది ఇది అని చెప్పాడు. చెప్పు ఫ్రెండ్స్ అని చెప్పు, దాని ఏముంది. కరెక్టే కానీ నువ్వు ఫ్రెండ్సా? మనం ఫ్రెండ్సా? మహేష్ ఫ్రెండ్స్ అని చెప్పు. కాదు మనం ఫ్రెండ్సా అంటే వాళ్ళకి చెప్పు, నీకు తెలుసు కదా నేను తెలుసు. మరి ఎందుకు సిగ్గుపడుతున్నావు కలిగా? అంటే నాకు ఫస్ట్ టైం, నాకు నేను నిజం చెప్పాలంటే నాకు అసలు అబ్బాయిలతో నాకు ఫస్ట్ టైం ఇది. నాకు ఫస్ట్ టైం అట్లని కాదు కదా. బాగుంది. బాగుందా? అది అంటే ఇంకా నేను కొంచెం సిగ్గేస్తుంది నాకు ఫస్ట్ టైం. సిగ్గు ఫ్రెండ్స్ కాదన్నావు కదా, ఇంకా సిగ్గేందుకు? సరే కూర్చొని మాట్లాడదామా? కూర్చో. బాడీ చాలా బాగుంది. అంటే ఇంకా 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 కొన్ని రోజులు అవుతుంది నాకు ఇంకా పూర్తిగా అమ్మాయిల బాడీ అప్పుడు మారుతుంది నాకు. అవునా? అలా. ఇంకేంటి లేటు? ఏంటి ఏం చేద్దాం అనుకుంటున్నావు చెప్పు. చాటింగ్ చేసావు కదా. చాటింగ్ చేసాం మనము. చాటింగ్ అంటే అయ్యింది కానీ అన్నీ చాటింగ్లోనేనా? సరే చాలా బాగుంది. అలా కాదు. నిజంగా థ్యాంక్ యూ. చాలా బాగుంది. సరే కానీ మీదికి ఎందుకు లేపుతున్నావు? నేను నచ్చానా? బాగున్నానా? నీకేంటి చాలా బాగున్నావు. నిజంగా బాగున్నానా? చాలా బాగుంది. థ్యాంక్ యూ. సారీ కట్టడము మీ బొడ్డు చాలా బాగుంది మేడం. నువ్వు చాలా నాటిగా మాట్లాడుతున్నావు. కూర్చో 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 పర్లేదు. కొన్ని వాటర్ తాగేసి వస్తాను నేను తొందరగా. నువ్వు తాగుతావా? వాటర్ తాగుతావా? అయ్యో సారీ, నీకు అసలు నేను వాటర్ తాగుతావా అని కూడా అడగలేదు నేను. వాటర్ తాగు, నేను ఇస్తాను. తీసుకో వాటర్ తాగు. స్టార్ట్. ఇప్పుడే ఒక వాటర్ అయితే తాగు. నువ్వు అప్పుడే స్టార్టా అని అంటున్నావు. అంటే నేను ఏదైనా బాగుంటుంది కదా అందుకే అడుగుతున్నా. అంటే కరెక్టే కానీ ఇలాంటి అందగత్తలతో మాట్లాడేటప్పుడు కొంచెం. థ్యాంక్ యూ. నన్ను పొగొడుతోళ్ళతోనే చంపేటట్టున్నాను. ఎలా ఉన్నాయి వాటర్? బాగున్నాయా? ఇలాగే చాలా స్వీట్గా ఉన్నాయి. నేను ఎంగిల్ చేశాను కదా అందుకే ఎంత బాగున్నాయా? వావ్. ఇంకేంటి విశేషాలు? మీరే చెప్పాలి. ఏంటి చెప్పాలి ఇంకా? సో లైట్ ఆఫ్ చేస్తే అప్పుడేనా మరి? అయ్యో అప్పుడే లైట్ ఆఫ్ చేసేయని అంటున్నావు. బాగున్నా చూడు. ఆగు ప్లీజ్. నాకు కొంచెం అంటే నేను కొంచెం కంఫర్టబుల్ అవ్వాలి కదా నీతో. కంఫర్టబుల్ అంటే నేను కంఫర్టబుల్ అవ్వాలి కదా మహేష్. ప్రాసెస్ అయిపోయింటే కంప్లీట్ అయిపోతావు ఇంకా. కరెక్టే కానీ చేద్దాం. నాకు కొద్దిగా నాకు టైం ఇస్తే నేను కొంచెం కంఫర్టబుల్ అవుతాను. చాలా బాగుంది మీ కాస్ట్యూమ్ కూడా. థ్యాంక్ యూ. ఒరిజినల్ ఎందుకు ఇంకా ట్రాన్స్ప్లాంట్ చేయించుకోలేము మహేష్. అంటే చేయించుకుంటానంటే నాకు జస్ట్
ఆపరేషన్ అయ్యి 1 ఇయరే అవుతుంది కదా. అచ్చా. సో మెల్లమెల్ల ఒకటి ఏమంటారు ట్రాన్స్ప్లాంట్ అయితే ఇప్పుడు ఇది అయిపోయింది ఆపరేషన్. అయిపోయిందా? ఇది అయిపోయిన దాని తర్వాత ఇప్పుడు మెల్లగా దాని తర్వాత ఇది అన్నీ ఒకటి ఇది అయిపోయింది కదా, అది తర్వాత చెప్పించుకుందులే. కరెక్టే కానీ ఇంకా ఇది అయిపోయిన దాని తర్వాత అన్నీ ఒకటేసారి అంటే మాకు కూడా ప్రాబ్లమ్స్ అవుతాయి కదా. ఇప్పటికే మా ఫీలింగ్స్ అనేటివి ఈ విధంగా ఉంటాయి. ఫీలింగ్స్ని కంట్రోల్ చేస్తాను వచ్చేదా? అరే ఒక్క నిమిషం ఆగు మహేష్, ఒక్క నిమిషం ఆగు మహేష్, ఎందుకంత తొందర చెప్పు. దూరం తీసుకొచ్చావు కదా, నేను చూసి ఆగలేకపోతున్నా. అది అంతేనా? చూసి ఆగలేకపోతున్నా. ఇంత అందాన్ని చూసా ఎవడన్నా ఆగుతాడా? కరెక్టే కానీ ఒక్క ఫోటో పంపేయమంటే పంపేయలేవు, లేకపోతే ఎప్పుడో వచ్చేస్తుంది. అంటే ఫోటో అంటే నేనేమనుకున్నానంటే నీకు ఇప్పుడు నేను ఫోటో పంపించాను అనుకో, నీకు చాటింగ్ చేస్తున్నాం మనం, నీకు నచ్చలేదు అనుకో, నువ్వేం చేస్తావు, నువ్వు నన్ను పట్టించుకోవు. అదే నీకు డైరెక్ట్ పిలిచిన దాని తర్వాత ఒకవేళ నీకు నచ్చినా నేను నచ్చకపోయినా నేను నీకు చేసి నీకు నచ్చేలా చేసుకుంటాను కదా. ఓకే, అది అర్థమైందా నేను ఏం చెప్పాను? ఒకవేళ నేను నీకు నచ్చకపోతే ఇక్కడికి వచ్చాక నా అందం నీకు నచ్చకుంటే కనుక నేను ఏం చేయాలో అది చేసి నీకు నేను నచ్చేలా చేస్తాను. నేను ఫోటో పెట్టే పర్లేదు, ఫోటోలో కానీ ఇప్పుడే ఇంత అందంగా ఉంది. థ్యాంక్ యూ మహేష్. ఏంటి మరి ఇంకా అంటే నేను కూడా తెలుసుకోవాలి కదా, అంటే నాకు కూడా కొన్ని డౌట్స్ ఉంటాయి కదా మహేష్. ఇప్పుడు చూడు, మనం చాటింగ్లో ఏమన్నాము, మహేష్ ఇట్లా నేను నిన్ను లవ్ చేస్తున్నా అని చెప్పేసి అని అన్నా. దానికి నువ్వేమన్నావు, నాకు కూడా ఇట్లా ట్రాన్స్ అమ్మాయి అంటే నాకు కూడా ఇష్టము, సో నాకు కూడా ట్రాన్స్ అమ్మాయితోనే చేయాలి అని చెప్పేసి అని చెప్పేసి అన్నాను. ఇప్పుడు నాకు ఫ్యూచర్ మొత్తం నేను నీతోనే అనుకున్నాను. ఇప్పుడు ఫ్యూచర్ ఏదున్నా నాకు నీతోనే. సో కాబట్టి మీ ఇంట్లో వాళ్ళకు కూడా నేను ఒప్పుకుంటారో ఒప్పుకోరో తెలియదు. మా ఇంట్లో వాళ్ళ ముడ్డ గిడా దేగా నేను, అర్థమవుతుందా? నాకు ఇంత వాళ్ళతో అవసరం లేదు, నాకు నచ్చింది ఎక్కడ ఉంటే నేను అక్కడ ఉంటా. ఇప్పుడు నాకు పిల్లలు అవ్వరు కదా మహేష్, నన్ను పెళ్లి చేసుకుంటాను. పిల్లలతో సంబంధం ఏముంది? అంటే ఇప్పుడు ట్రాన్స్లని చాలా జస్ట్ అంతే నార్మల్. అంటే ట్రాన్స్ని చాలామంది పెళ్లి చేసుకుంటారు, తర్వాత ఏమైపోతుంది, వాళ్ళతో అన్ని సుఖాలు తీర్చేసుకొని వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని నీకు పిల్లలు అవ్వరు అనే ఒక రీజన్తో వదిలేస్తారు. నువ్వు కూడా అలానే చేస్తావా అని నాకు భయం వేస్తుంది. అలా ఏం లేదు, మనకు పిల్లలైన ప్రాసెస్ అవసరం లేదు. జస్ట్ నేను నీతో ఉండాలనుకుంటున్నా, నువ్వంటే ఇష్టం అంతే, ఏం లేదు. ఒకటే మాట, మౌనిక అంటే ఇష్టం, నీకోసం పడి చచ్చిపోతా. అంతేనా? అంతే తప్ప ఏం లేదు. సరే రా మరి, ఇంకెందుకు లేట్? ఇంకా ఒక్క నిమిషం ఆగు నువ్వు అలా ఇంకేంటి, ఎందుకు ఆగుతున్నావు? తొందర ఎందుకు పెడుతున్నావు చెప్పు. తర్వాత మాట్లాడదాం, ఇంకా చాలా టైం ఉంది కదా. ఉంది కరెక్టే, కానీ కొంచెం నేను కంఫర్టబుల్ అవ్వాలి కదా నీతోని. అంటే ఇప్పుడు నా కంఫర్టబుల్, ఇప్పుడు చూడు, నువ్వు నాకు ఇప్పటివరకు తెలియదు, నేను నీకు తెలియదు, మనం చాట్ చేయబట్టి 5 డేసే అవుతుంది. ఓకే. సో ఈ ప్రాసెస్లో మనం చాటింగ్లో తెలుసుకున్నాము, డైరెక్ట్ కూడా తెలుసుకోవాలి కదా. ఇప్పుడు డైరెక్ట్ రాగానే నువ్వు ఆ పని చేయడం, నువ్వు అది స్టార్ట్ చేసేసినావు అంటే నాకు ఇబ్బంది అవుతుంది. అంటే అదే ఎందుకు చేస్తాం, మెల్లమెల్లగా ఏదో ఒకటి చిన్నగా చేస్తుంటే ఆటోమేటిక్గా వచ్చేస్తుంటే ఆ ఫీల్. అందుకెందుకు అంత ఇంత అందానికి కళ్ళ ముంగ పెట్టిన కూడా నాగుతాడా? థ్యాంక్ యూ. ఇంతమంది కంటే నువ్వే ఎంత బాగున్నావు తెలుసా. నువ్వు అలా అన్నకు నాకు చాలా సిగ్గేస్తుంది. నాకు అంటే సిగ్గుపడి చేద్దాం, పడుతున్నాను ఆల్రెడీ సిగ్గు. బాబాయ్ సిగ్గు నేను తీర్చేస్తా వచ్చి. కాదు మహేష్, మాట్లాడుతున్నా. చెప్పు మరి, నీ ప్రాబ్లం ఏంటి చెప్పు. నేను కాదు మహేష్, ఇప్పుడు నేను కూడా ప్రతి ఒక్కటి తెలుసుకోవాలి, నేను కూడా ప్రతి ఒక్కటి అర్థం చేసుకోవాలనుకుంటున్నాను. ఇప్పుడు కాదు మహేష్, నువ్వు నన్ను ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు, మీ ఇంట్లో వాళ్ళకి ఏమని చెప్తావు, ఎప్పుడు మన ఇద్దరికి పెళ్ళి అవుతుంది? ఇంట్లో వాళ్ళక నేను బొమ్మ కూడా దేక, కానీ నాకు చిన్న ప్రాబ్లం ఉంది. మా అమ్మ మా అక్క పెళ్లి చేసింది, సో నాకు కొంచెం ఫైనాన్షియల్గా కొంచెం ప్రాబ్లం ఉంది. ఫైనాన్షియల్గా అంటే ఇంకా ఇప్పట్లోనే పెళ్లి చేసుకోవాలి అంటే జర్నీ చేద్దాం. అవును, అంటే ఎప్పుడు ఎంత టైం పడుతుంది? నాకు ఒక 2 years టైం కావాలి. అంటే ఏమైంది ఇప్పుడు మీకు? అంటే ప్రాబ్లం ఏం లేదు, కొంచెం అప్పులు అవి ఇవి చేసి సిస్టర్ మ్యారేజ్ చేశాను. అది చాలా ప్యూర్ ఫ్యామిలీ కాబట్టి కొంచెం నాకు ఒక 2 years అవి అప్పులు క్లియర్ చేయడానికి నాకు టైం కావాలి. 2 years కావాలి. అంటే మా ఇంట్లో నేను ఒక్కనే. 2 years దాకా నేను ఎలా చేసి ఉండేది? నేను 2 years దాకా మన మధ్యలో ఏమైనా గొడవలు రావచ్చు, నీకే ఒక అమ్మాయి గర్ల్ ఫ్రెండ్గా కావచ్చు. నువ్వు అక్కడ ట్రాన్స్ కంటే నీకు అమ్మాయే మంచిగా అనిపించింది అని చెప్పేసి నువ్వు అమ్మాయి దగ్గరికి వెళ్ళొచ్చు. నువ్వు వదిలేసి చెప్పలేము మహేష్, ఫీలింగ్స్ ఎప్పుడు ఎవరి మీద ఎలా వస్తాయి, ఎవరికి ఎలా వస్తాయి తెలియదు కదా మనకి.
సరే నాకు కొంచెం అమౌంట్ అవసరం ఉంది, బయట చూస్తున్నా మా ఫ్రెండ్స్ వాళ్ళ వీళ్ళతో. అవి ఎంత జల్ది అయితే అంత జల్ది మ్యారేజ్ చేసుకుంటా. డెఫినెట్ కదా, ఎందుకంటే మా అమ్మ కొంచెం ఒక రెస్పాన్స్ ఉంది కదా, అది తీరవాలి. ఇప్పుడు ఇక్కడ నేను వచ్చేసిన అనుకో మా అమ్మ ఇబ్బంది పడుతుంది. మా సిస్టర్ మ్యారేజ్ కొంచెం బయట క్లియర్ చేసాం కాబట్టి, సో క్లియర్ కొంచెం ప్రాబ్లం ఉంది, అది క్లియర్ అయిపోయాక డెఫినెట్గా చేసుకుంటాం. అవునా? ఎంత 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 నీకు ఎంత అవసరం ఉంది నీకు? అంటే ఉంది మౌనిక, ఒక 3 lakhs ఉంది. 3 lakhs 3 lakhs కట్టాలి కొంచెం. ఇప్పుడు నేను దానివల్ల బాగా సఫర్ అవుతున్నా. సో కాబట్టి ఇక కొంచెం క్లియర్ అయినాక మ్యారేజ్ అనేది, అప్పటిదాకా నాకు ఐడియా లేదు ఇంకా. అంటే 3 lakhs మీ మమ్మీ గారికి ఉన్నాయా అప్పులు, లేదంటే నీకే ఉన్నాయి? అంటే నాకు కాదు, మా మమ్మీకి. అంటే ఇప్పుడు నేను కొనే కదా మా మమ్మీది క్లియర్ చేసేది. అవునవును. కాబట్టి ఆమెకు కొంచెం క్లియర్ చేస్తే ఆమె హ్యాపీ. తర్వాత నా ఫ్యూచర్ నేను చూసుకోవచ్చు. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు నా ఫ్యూచర్ నేను చూసుకుంటే ఆమె ఇబ్బంది పడిపోతుంది కదా. సరే మహేష్, మరి నేను ఏమంటున్నానంటే, సరే నీకు ఎట్లాగో నేను నచ్చిన, నాకు కూడా నువ్వు నచ్చావు, నచ్చిందా లేదా? నీకేంటి మౌనిక సూపర్, ఇంత అందాన్ని ఇవ్వడు కదంటాడు ఏమో. థ్యాంక్ యూ. అయితే నేనేమనుకుంటున్నానంటే, నా దగ్గర ఉన్నాయి డబ్బులు. అంటే నేను ఈ ఆపరేషన్ చేయించేసుకున్నా కదా, దీనికి డబ్బులు అయ్యాయి, దీనికి ఓకే. ఇప్పుడు ఈ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోవాలి, బ్రెస్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోవడానికి నేను డబ్బులు సేవ్ చేసుకున్నా కొన్ని. దగ్గర దగ్గర 2.5 lakhs ఉన్నాయి నా దగ్గర. 2.5 lakhs ఉన్నాయి. నీకు ఎన్ని 3 lakhs కావాలి కదా, ఇంకో 50 lakhs నేను మా ట్రాన్స్ కమ్యూనిటీలో అడిగి నీకు ఇస్తాను కావాలంటే. నీ పైసలు వద్దు మౌనిక, నీ పైసలు తీసుకుంటా నేను. అయ్యా మహేష్, కాదు మహేష్, కాదు మహేష్, ఒక మాట విను మహేష్. నేను ఒకటి గుర్తుపెట్టుకో, నేను జాబ్ చేస్తున్నా ఇప్పుడు, నాకు కూడా కొంచెం అమౌంట్ కావాలి. కానీ మా ఫ్రెండ్స్ కొంచెం బయట అడుగుతున్నా. నాకు ఇప్పుడు ఒక 1 lakh ఉంది నా దగ్గర. ఇంకో 2 lakhs కొంచెం చిన్న చిన్న ఎట్లన్నా ఇబ్బందులు పడి కొంచెం అది ఇంకా 2 lakhs కావాలా నీకు? 3 lakhs కావాలా? నాది 1 lakh ఉంది. ఒక 2 lakhs అయితే సెట్ అయిపోతుంది ఈజీగా. ఓకే మహేష్, నేను ఏమంటున్నాను, దానికోసం మా ఫ్రెండ్స్ కొంచెం బయట అడుగుతున్నా. మహేష్ చెప్పేది నేను ఏమంటున్నానంటే, 2 lakhs కావాలి కదా నీకు, నేను ఇస్తా. నువ్వు మళ్ళీ నాకు ఇవ్వకపోయినా పర్లేదు, ఎందుకంటే నువ్వు నా హస్బెండ్లా, నువ్వు నా తోడు ఉంటావు, మన ఇద్దరం లైఫ్. నీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తలేము అనుకో, నాకు వద్దు. మళ్ళీ నీకు ఏం కావాలి చెప్పు నా నుంచి? అంటే నీ నుంచి డబ్బులు ఎక్స్పెక్ట్ చేస్తలేను. కాదు, మరి ఏం కావాలి చెప్పు? నేను నువ్వు కావాలంటున్నా. నీ నుంచి డబ్బులు తీసుకొని మళ్ళీ మహేష్ డబ్బుల కోసం నన్ను ఇంత బ్లేమ్ చేశాడు. అయ్యో అలా ఏం లేదు మహేష్, నేను అలా ఏం అనుకోను, అస్సలు అనుకోను. అంటే ఆ అబ్బాయి వచ్చాడు నా దగ్గరికి, నేను డబ్బులు ఇస్తాను, ఇప్పుడు నువ్వు ఏమనుకుంటున్నా అంటే జస్ట్ ఫ్లడ్ చేస్తున్నాడు, డబ్బులు ఇవ్వగానే వెళ్ళిపోయాడు. మహేష్ అంటే నాకున్న ప్రాబ్లం చెప్పిన వాడిని, కానీ దగ్గర డబ్బులు లాక్కోవాలని కాదు. మహేష్ నేను ఒక మాట చెప్పునా, ఇప్పుడు నేను కూడా నా స్వార్థం ఆలోచిస్తున్నా. ఎందుకు నా స్వార్థం ఆలోచిస్తున్నా అంటే, నీకు 2 లక్షలు నేను ఇచ్చాను అనుకో, నీకు నీ ప్రాబ్లం అనేది క్లియర్ అయిపోతుంది కదా. అప్పుడు నువ్వు ఎంచక్క మనం పెళ్లి చేసుకోవచ్చు కదా. నేను ఇక్కడ నీ స్వార్థం ఇప్పుడు నీకు ఇస్తున్నా అంటే, నేను నీకు ఏమంటారు, నీకు ఇవ్వాలని ఇస్తలేను. అంటే నేను ఏదో నీకు హెల్ప్ చేయాలని చేస్తలేను. నీకు హెల్ప్ చేస్తే నువ్వు నాకు హెల్ప్ చేస్తావు కదా. అంటే నీ రూట్ క్లియర్ అవుతుంది, నా రూట్ కూడా క్లియర్ అవుతుంది. నేను ఏదున్నా హానెస్ట్గా మాట్లాడతా మహేష్, ఏది ఉన్నా కానీ సరే. అంటే అది నేను ఇవ్వగలుగుతాను. ఇప్పుడు ఉన్నాయి నా దగ్గర, ఉన్నాయి నా దగ్గర. అంటే నీకు మహేష్ మీద నమ్మకం ఉంటేనే ఇవ్వు, నమ్మకం లేకపోతే వదిలేసి. మహేష్, నాకు డబ్బులు నాకు తిరిగి రాకపోయినా పర్లేదు, నాకు నీ దగ్గర నుంచి నీకు ప్రేమ కావాలి, అంతే. నాకు నీ ప్రేమ ఒకటే కావాలి. ఎందుకంటే నాకు నువ్వు ఇప్పుడు రాగానే నువ్వు ఆల్రెడీ నేను ఇన్స్టాగ్రామ్లో చూసాను, నేను ఫొటోస్ ఆల్రెడీ నువ్వు పంపించావు, ఫొటోస్ చూశాను కదా. అప్పుడే నాకు చాలా నచ్చేసావు. ఏమైనా చేస్తే కానీ ఇలాంటి అబ్బాయి గురించి ఏదైనా చెయ్యొచ్చు అని చెప్పేసి అనిపించింది. సో అందుకని నేను నీకోసం ఏం చేయడానికైనా రెడీ ఉన్నాను. కానీ డబ్బులు అడగండి ఇలా ఉంది మౌనిక, మళ్ళీ డబ్బుల కోసం ఇదంతా చేస్తున్నాడు ఈ అబ్బాయి అనుకుంటా. అయ్యో అలా ఏం లేదు మహేష్, డబ్బుల కోసం ఏం చేస్తావు చెప్పు. ఇప్పుడు నువ్వు డబ్బులు సరే, ఒకవేళ డబ్బుల కోసం చేసినావని అనుకుందాము, డబ్బులు తీసుకున్నాక నువ్వు ఎటు పోతావు చెప్పు? నువ్వు ఎక్కడ పోతావు? నన్ను మ్యారేజ్ చేసుకోకుండా ఎక్కడైనా పోతావా? పోవు కదా. మొత్తం నాకు ఆన్లైన్ సిస్టమ్ లేదు, మొత్తం ఆన్లైన్ లేదు, ఏం లేదు. అంటే మొత్తం ఏముంది నీ దగ్గర? క్యాష్ ఇవ్వాలా నీకు? క్యాష్ ఇస్తే కొంచెం బాగుంటుంది. ఇస్తాను మహేష్, నువ్వు డబ్బుల గురించి నువ్వు టెన్షన్ తీసుకో. అసలు నువ్వే ఇంపార్టెంట్ అన్నా, డబ్బుల బొంగు నాకు అవసరం లేదు. డబ్బులు ఏముంది చెప్పు? అంటే నీ రూట్ క్లియర్ అయితే నా రూట్ క్లియర్ అవుతుంది. కానీ నేను అడగాలంటే ఏదో నువ్వు ఇస్తానా, కానీ ఎందుకు ఒక అమ్మాయి దగ్గర అడగడము, ఆమెను ఎన్ని ఇబ్బంది పడుతుందో, ఎంత సఫర్ అవుతున్నావు డబ్బుల కోసం. పర్లేదు మహేష్, ఇప్పుడు ఏంటి తెలుసా, నేను భిక్షాటన చేసుకుంటే నాకు డబ్బులు వస్తాయి. నాకు ఓకే, చాలా డబ్బులు వస్తాయి. ట్రాన్స్ కమ్యూనిటీ వాళ్ళతో వెళ్ళినా నాకు చాలా డబ్బులు వస్తాయి. మహేష్, నేను నీకు ఉట్టి మాట చెప్తలేను. నేను నిన్ను నమ్మినా కాబట్టి నేను చెప్తున్నా. ఏంటంటే నేను ఒక నెలలో
నేను గట్టిగా కష్టపడితే 5 లక్షలు సంపాదించే సత్తా కూడా నాకుంది తెలుసా. 2 లక్షలు నాకు మ్యాటర్ కాదు, నాకు నువ్వు మ్యాటర్, నాకు నీ ప్రాబ్లం మ్యాటర్. నీ ఓకే ఓకే వాడి కాదు వెళ్ళా అంటే అలా దాన్ని ఏముంది. సరే డబ్బుల విషయంకి వస్తే వదిలేసి హ్యాపీగా గడిపిద్దాం, నువ్వు టెన్షన్ తీసుకోక మౌనిక. మహేష్ చెప్పొచ్చు కదా ఇంకేం కావాలి. అంటే అంటే ఇంకొకటి ఏంటంటే మహేష్ ఫైనాన్షియల్ అప్పులు క్లియర్ అయ్యే బాధ్యత మౌనికది. మౌనిక ఉంది, నువ్వు సేఫ్. ఓకే మౌనిక ఉంది నీకు, ఇంకా మర్చిపో. నువ్వు ఇంకా నీ అప్పుల టెన్షన్, మీ మమ్మీ టెన్షన్, నీ ఫ్యామిలీ టెన్షన్ మర్చిపో. ఖచ్చితంగా చేస్తాం. నీకు ఏమున్నా సరే నేను చేస్తాను. మహేష్ ఏంటి మహేష్, అది కాదు జస్ట్ అడుగుతున్నా మౌనిక. నీకేం కావాలి చెప్పు, నీకేం కావాలి చెప్పు, నీకేం కావాలి. నాకు నువ్వే కావాలి మౌనిక. చేస్తావు, ఇక్కడ చేస్తాను, చేస్తున్నా కదా బాగుంది. ఏదైతే చెప్పు నీకే అంటే ఆగు మహేష్ ఒక్కసారి, ఆగు మహేష్, కొంచెం నాకు ఇబ్బంది అవుతుంది కదా. ఇబ్బంది ఏముంది మౌనిక, నేనే కదా, నేను నీ మనిషినే కదా. నువ్వు ఆగు మహేష్, నువ్వు ఇట్లా శారీ పైకి లేపితే ఎలా చెప్పు. నాకు ఇప్పటికే చాలా, నాకు కూడా ఎప్పుడెప్పుడు తీయాలనే ఉంది నాకు కూడా శారీ. దాందే ఉంది మౌనిక, నేను చేసే పని నన్ను చేయనివ్వను, హ్యాపీగా ఉండు. ఎందుకు అట్లా అవుతున్నావు? నీకు ఏం కావాలి చెప్పు. నీకు నేను చెప్తున్నాను మౌనిక, నువ్వే కావాలి. నీకు డబ్బుల సమస్య తీరిపోయింది, డబ్బుల ఒక రోడ్డు క్లియర్ అయిపోయింది, నీకు ఇంకేం కావాలి? నువ్వు తప్పకుండా నన్ను మ్యారేజ్ చేసుకుంటావా? ఖచ్చితంగా. డబ్బులు అది కొంచెం రూట్ ఉంది, అది ఒక్కటి క్లియర్ అయినాక డెఫినెట్గా చేసేసుకుంటాను. డబ్బుల రూట్ నేను క్లియర్ చేసేస్తా, నీకు నేను ఉన్నా, నువ్వేం టెన్షన్ తీసుకోకు. ఓకే నాకు నువ్వు ఉన్నావనే నాకు హ్యాపీ ఉండు. నువ్వు నేను చేస్తారు కదా, నువ్వు ఎందుకు టెన్షన్ అవుతున్నావు? ఏమైంది? ఏంటది? ఏమైంది? ఏమైంది? ఏమైంది చెప్పు, ఏమైంది? నువ్వు మోసం చేస్తున్నావా? ఏమైంది మహేష్? ట్రాన్సాక్షన్ అయిందన్నావు కదా, మరి అదేంటి? అమ్మాయి కాదు కదా. ఏమైంది అమ్మాయి కాదు కదా మహేష్? ఏమైంది చెప్పు. నువ్వు నన్ను మోసం చేస్తావు కదా. కాదు, ఏమైంది చెప్పు. లేదు మౌనిక, వదిలేసేయ్. మహేష్ ఒక్క నిమిషం మాట్లాడికి ఇంకా నువ్వు మోసం చేస్తున్నావు కదా. మహేష్ ఏమైంది మహేష్ చెప్పు, నీ ప్రాబ్లం. నాకు లోపల చేతికి ఏదో తగిలింది. ఏం తగిలింది? నువ్వు నిజం చెప్పు. ఏం అమ్మాయి కాదు కదా మహేష్? ఏమైంది నువ్వు అమ్మాయి కావునా కాదా? మహేష్ చేతికి తగిలింది ఏందో చూపించు. మహేష్ ఒక్క నిమిషం ఆగు మహేష్, అమ్మాయినే నేను. అమ్మాయి మీద చూపించు మహేష్, ఒక్క నిమిషం ఆగు. చూపించచ్చు కదా, అమ్మాయివే కదా, చూపించచ్చు కదా. చూపెట్టు కదా. మహేష్ ఏమైంది మహేష్? చూపెట్టు. మహేష్ ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు? మౌనిక చూపిస్తా, ఇబ్బంది పెట్టకు మహేష్, ప్లీజ్ ప్లీజ్ మహేష్. ఒక్క నువ్వు ఇట్లా అన్నీ చెప్పకు, ఆర్గ్యూ చెయ్యకు. అదేంది ఫస్ట్ నువ్వు చూడు, ఓపెన్ చేయ. ఒక మాట విను మహేష్, నా మాట విను మహేష్. ఒక్కసారి ముడ్డల పంచ ఇదంతా కాదు మహేష్, ఒక్కసారి మహేష్ వదిలేసేయండి మహేష్. అది మహేష్ మహేష్ ఎందుకు అట్లా చేస్తున్నావు? కాదు, ఫోటో పెట్టినప్పుడే నాకు అర్థం అయిపోయింది. మహేష్ మహేష్ ఒక్క నిమిషం మహేష్, ఒక్క నిమిషం ఆగు మహేష్. మహేష్ ప్లీజ్ మహేష్, ఒక్కసారి ఇట్లా రా మహేష్. ఏంటి చెప్పు, నీకు ఏం కావాలి? ఏంటిది? అదేంటి కింద నాకు తగిలింది చూపించు మహేష్. నువ్వు అమ్మాయివే కదా. అమ్మాయిని చూపెట్టు మరి. అమ్మాయిని మహేష్ చూపెట్టు మరి. ఎందుకు అట్లా చూపెట్టచ్చు మహేష్. నీకు డబ్బులు ఇస్తా అన్నావు కదా మహేష్. నాకు డబ్బులు ఇంపార్టెంట్ అన్నావు కదా. నువ్వు అమ్మాయివా కదా? ట్రాన్సాక్షన్ చేయించుకున్నావు లేదా? చెప్పు, చేయించుకున్నావా లేదా? చేయించుకోలేదు మహేష్. మరి చేయించుకున్నప్పుడు నాకెందుకు మోసం చేస్తున్నావు? మహేష్ ఒక్క మాట, నా మాట వింటావా మహేష్ ప్లీజ్? నేను చాలా లవ్ చేస్తున్నా మహేష్. నీ లవ్ నాకు అవసరం లేదు. మహేష్ ప్లీజ్ మహేష్. కాదు మహేష్ ప్లీజ్ మహేష్. చెప్పేంటి చెప్పు మహేష్. కూర్చో మహేష్, కూర్చొని మాట్లాడు మహేష్ ప్లీజ్. మహేష్ నేను ఒక 1 year టైం ఇవ్వు, నీకు 1 year తర్వాత నీకు డబ్బులు ఇచ్చేస్తా. అప్పటి వరకు ఈ 2 lakhs ఉన్నాయి కదా నా దగ్గర, నేను వీటితో ఆపరేషన్ చేయించుకుంటా. నువ్వు అంటున్నావు కదా మరి 2 lakhs. నీకు 2 lakhs నేను ఇస్తాను కదా. అదే ఇస్తా అని చెప్పేసి అన్నాను మహేష్. నేను ఇస్తా అని చెప్పేసి అన్నా కదా. ఆ 2 lakhs-తోనే నేను ఏం చేస్తానంటే నేను ఆపరేషన్ చేయించుకుంటాను. ఇప్పుడు నీకు ఆపరేషన్ ముఖ్యం కదా. నువ్వు నాకు ఇస్తానని చెప్పావు డబ్బులు, మళ్ళీ ఆపరేషన్ అంటే ఏంటి నాకు అర్థం కాదు. అంటే ఇప్పుడు నువ్వు మరి ఆపరేషన్ కావాలా, నీకు డబ్బులు కావాలా, నీకు ఏం కావాలి మరి? నువ్వు ఎలా ఉన్నా పర్లేదు మనకి, నాకు డబ్బులు కావాలి. మరి ఇప్పుడు ఆపరేషన్ కాలేదు, మోసం చేసినావు, అది ఏదని ఎందుకు అంటున్నావు మహేష్? నువ్వు ఎలా ఉన్నా నెక్స్ట్ తర్వాత చేయించుకో, ఇంకో 1 year ఆగి చేయించుకో. డబ్బులు తీసుకొని నువ్వు నాతో ఉండకుండా వెళ్ళిపోతే ఎందుకుంటా మౌనిక? బరాబర్ ఉంటావు. ఇప్పుడు చెప్తున్నాను కదా, నువ్వు డబ్బులు తీసుకున్న తర్వాత ఫైనాన్షియల్ కొంచెం క్లియర్ అయిపోయింది అనుకో, నీకు దగ్గర ఉండి నేనే చెప్తాను. డబ్బులు తీసుకున్న తర్వాత నన్ను మోసం చేస్తే చెయ్యను మహేష్. కావాలంటే నన్ను ఏమైనా చేసుకో మహేష్. నేను చెప్తున్నాను డబ్బులు తీసుకొస్తా, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళకు మహేష్. నేను సరే వెళ్ళను. ఓకే డబ్బులు తీసుకురా. చాలా లవ్ చేస్తున్నా. ఓకే
అర్థమైంది, నీ లవ్ నాకు అర్థమైంది. మహేష్ నిన్ను చాలా లవ్ చేస్తున్నా మహేష్, ప్లీజ్ ఓకే మహేష్ చెప్తున్నాను డబ్బులు కదా, తీసుకొస్తా, అర్థమవుతుంది. నేను డబ్బులు తీసుకొస్తా, డబ్బులు తీసుకొస్తా. నువ్వు ఇలాగే ఉండు, నువ్వు చెప్పించుకోకుండా పర్లేదు, ఓకేనా? ఓకే నేను డబ్బులు తీసుకొస్తా కానీ సరే వెయిట్ చేస్తా. నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళకు సరే మహేష్, కూర్చుంటా, ఇల్లు తీసుకురాపో కదా. నేను తీసుకొస్తా డబ్బులు. కూర్చో ఒక 2 మినిట్స్, కూర్చుంటా, వెళ్ళు. ఒక 2 మినిట్స్ కూర్చో మహేష్ ప్లీజ్, ఒక 2 మినిట్స్ కూర్చో కదా. సరే వెళ్ళు, కూర్చుంటా, వెళ్ళు. ఇప్పుడు నీకేంది మహేష్, ఇప్పుడు నీకేంది మహేష్, డబ్బులు కావాలి అంతేనా? డబ్బులు కావాలి. నా ఆపరేషన్ మరి మోసం చేసిన అది ఇది అని అంటున్నావు, మరి దానికి పర్లేదు, నా కోసమే కదా మోసం చేసింది, పర్లేదు వెళ్ళు. నీకు డబ్బులతో ఇంపార్టెంట్, నువ్వు డబ్బులు తీసుకొని నన్ను వదిలేవని ఏంది గ్యారంటీ చెప్పు. గ్యారంటీ ఏమున్నది? ఏం లేదు. మరి నేను ఎలా నమ్మి నేను డబ్బులు ఇవ్వాలి? నిన్ను నమ్మి ఎలానో వచ్చినా నువ్వు నన్ను అలాగే నమ్ము. డబ్బులు లేవని మానిక, మన ఇద్దరం ఉంటే ఓకే, దానికి ఎందుకు అంతగానో ఫీల్ అవుతున్నావు? కరెక్టే మహేష్, నిన్ను చూడకుండా నేను ఇక్కడ వరకు వచ్చిన, ఇప్పుడు నాకు మోసం చేసావు నువ్వు, అయినా నేను వదిలేస్తున్నా. సారీ మహేష్, తప్పు అయిపోయింది. అవన్నీ నేను కాదు కావాలని మానిక. చేయలేదు మహేష్. కాదు మానిక, అవన్నీ కాదు. నీకు అసలు అర్థమైందా? ఏమైందంటే మహేష్, నేను చెప్పాలంటే నీ దగ్గర దాచిపెట్టిన నాకు ఆపరేషన్ అయ్యింది అని చెప్పి దాచిపెట్టిన, అది నా తప్పే. నాకు ఆపరేషన్ అవ్వలేదు, నేను ఇంకేది కూడా ఆపరేషన్ చేయించుకోలేదు. కానీ నా లోపల ఏమి ఫీలింగ్స్ ఉన్నాయో అన్నీ అమ్మాయి ఫీలింగ్సే. నేను నిన్ను ఎంత లవ్ చేస్తున్నానో నాకు తెలుసు. నేను నిన్ను ఎంత కావాలనుకుంటున్నాను చెప్తాను మౌనిక, నీకు తర్వాత ఫీల్ కావాల్సిన అవసరం లేదు. లేదు మహేష్, నేను నీకు ఎంత కావాలనుకుంటున్నా అనేది నీకు అర్థం అవుతలేదు మహేష్, తెలుసా? నేను నీకు ఎంత ఇష్టపడుతున్నా అనేది నీకు అర్థం అవుతలేదు. నీకు ఇప్పుడు నీకు డబ్బులే ముఖ్యము అన్నట్టు అంటున్నావు మహేష్. నీకేమన్నా సరే ఏమైనా చేసుకుంటా అంటే రా మహేష్, ఏమైనా చేసుకోనమ్మా. ఏం వద్దులే, ఏం వద్దు. నువ్వు ట్రాన్సాక్షన్ చేయించుకున్నాకనే మనం చేయించుకున్నాం, అప్పటిదాకా ఇలాగే ఉందాం ఫ్రెండ్స్. సర్జరీ నేను చేయించుకుంటా మహేష్, ఇది ట్రాన్స్ప్లాంటేషన్ దీన్ని అంటారు, దీన్ని సర్జరీ అని అంటారు. సరే ఆ సర్జరీ చేయించుకో, నువ్వు చేయించుకున్నాకనే హ్యాపీగా మనం కలిసి ఉన్నాం. ఇప్పుడు నీకు డబ్బులు కావాలా? అవును. నాకు ఒక గ్యారంటీ ఇవ్వు, నీకు డబ్బులు కావాలి. డబ్బులు నేను ఇస్తా, ఇప్పుడు 2 లక్షలు నీకు ఇస్తా, మరి నన్ను వదిలేసి పోనని గ్యారంటీ. గ్యారంటీ ఏమి ఇస్తాను మౌనిక? ఏం గ్యారంటీ ఇవ్వాలి చెప్పు? మరి నేను డబ్బులు ఇస్తాను నీకు, ఇచ్చినాక నువ్వు వదిలేసి పోవని ఏంటి గ్యారంటీ? వదిలే మౌనిక, అట్లా ఎట్లా వదిలేస్తావు? నువ్వే కావాలని వచ్చినాక ఇంకెట్లా వదిలేస్తావు చెప్పు? నువ్వు వదిలేస్తే వదిలేయ. నమ్మకం ఏంటి? నమ్మకం అనేది మన ఇద్దరి మీద ఉంటుంది నమ్మకం. ఇంకా నమ్మకం ఏంటి మౌనిక? మరీ ఇంత పిచ్చిదాన్ని నువ్వు ఏంటి నువ్వు? ఏమో మహేష్, చాలామంది ట్రాన్స్జెండర్ అమ్మాయిలకి ఈ విధంగా మోసాలు జరుగుతున్నాయి కదా. సో అలానే నీ దగ్గర నుంచి కూడా ఏమన్నా మోసం జరిగితే మాత్రం నాకు ఆ ఫ్యాను, ఈ చీర, ఇవి రెండే దిక్కు మహేష్. ఏం కాదు మౌనిక, ఎందుకు మోసం అయితే చెప్పు? మా కమ్యూనిటీలో చాలామంది అబ్బాయిలను నమ్మి మోసపోయారు. నన్ను కూడా నేను నీతో చాట్ చేస్తున్నప్పుడు మా కమ్యూనిటీ వాళ్ళు అన్నారు, ఇట్లా నమ్మకు, మోసపోకు, అబ్బాయిలను నమ్మకు అంటే, నేను అందరూ అట్లా ఉంటారు కానీ నా మహేష్ అట్లాంటోడు కాదు, నా మహేష్ మంచోడు అని నేను నీతో మాట్లాడిన. ఇప్పుడు నేను నీతో ఇంత నమ్మి నీతో ఇంత మాట్లాడుతున్న దాన్ని నువ్వు రేపటి రోజు నా దగ్గర డబ్బులు తీసుకొని నన్ను మోసం చేస్తే వాళ్ళందరూ అన్నమాటనే రియల్ అవుతుంది మహేష్. అట్లా ఏముండదు మౌనిక, వాళ్ళందరూ పట్టించుకోకు. నువ్వు నేను ఉన్నాగా ఇంకా వాళ్ళందరితో నీకేం అవసరం? నువ్వు తప్పకుండా నన్ను పెళ్లి చేసుకుంటా. తప్పకుండా చేసుకుంటావు కదా? చేసుకుంటావు. ఇంకెన్ని ఇప్పుడు 2 lakhs ఇవ్వాలా నీకు? 2 lakhs కావాలి. ఓకే, టెన్షన్ పెట్టుకోకు మౌనిక, టెన్షన్ పెట్టుకో. నీకు మొత్తం క్యాష్ ఇవ్వాలా నీకు? కొంచెం క్యాష్ ఇస్తే, ఆన్లైన్ లేదు కదా, అట్లా కొంచెం క్యాష్ ఇస్తే బాగుంటుంది. ఓకే సరే వెళ్ళు, వెయిట్ చేస్తా. వాటర్ తాగుతావు ఏమన్నా? పర్లేదు పర్లేదు, వెళ్ళు, నేను తాగుతాను. ఒక పని చేద్దామా మనము? 2 lakhs క్యాష్ అంటే నా కార్డు, ఒక్క నిమిషం, నా కార్డు బ్యాగ్లో ఉంది. నా కార్డు, నా ఏటీఎంలో ఉన్నాయి డబ్బులు, తీసుకుందాం, వెళ్ళి డ్రా చేసి తీసుకుందాము. అంతకంటే ముందు నీకు ఒక ఫోటో చూపిస్తాం మహేష్, ఏమనుకోకు సరేనా? ఏంటి ఇది ఎవరు మహేష్? నువ్వే కదా? ఎవరు? ఇది నువ్వే కదా ఈ ఫోటోలో? నేనే. నీ పక్కన ఉన్న అమ్మాయి ఎవరు? ఎవరావిడ? నీకు తెలియదు ఎవరు? నాకు తెలియదు ఎవరెవరు ఫోటో. నీకు తెలియంది ఆ ట్రాన్స్జెండర్ ఫోటో ఎలా దిగావు నువ్వు? అంటే చాలా మంది కలుస్తుంటారు కదా మౌనిక, రోడ్డు మీద చాలా మంది వస్తారు. కాదు మహేష్, నువ్వు నన్ను లవ్ చేస్తున్నా అని చెప్పేసి అన్నావు. ఇప్పుడు ఈ ట్రాన్స్ ఎవరు? ఇంత క్లోజ్గా నీతో ఫోటో ఎలా దిగింది? ఈ అమ్మాయి శాలిని. శాలిని పేరు కూడా మర్చిపోయినావా? ఏమో మనకు తెలియదు మౌనిక, ఎవరు అసలు. అంటే చాలా ఫోటోలు దిగుతుంటాం కదా ఇక్కడ. అంటే ఎంతమంది ట్రాన్స్జెండర్స్తో నీకు అక్రమ సంబంధం ఉంది?
ఎంతమంది ట్రాన్స్జెండర్స్ ఏం మాట్లాడుతున్నావు మౌనిక? నేను నిన్ను తప్ప ఎవరికి ఈ చూడలేదు. ఫోటో నాకు మా కమ్యూనిటీలో వచ్చింది మహేష్. ఏది చూడు, మనకు తెలీదు. ఎంతో మంది దిగుతుంటారు, చేస్తుంటారు. ఉం? ఎవరో అమ్మాయి దిగి ఉంటుంది. ఎవరు ఈ అమ్మాయి అసలు తెలియదు నాకు. తెలియదు మౌనిక. ఈ అమ్మాయి దగ్గర 3 లక్షలు తీసుకున్నాం, అది కూడా తెలియదా నీకు? అమ్మాయి దగ్గర? ఆ అమ్మాయి దగ్గర నేను ఎవరి దగ్గర తీసుకోలేము మౌనిక. తీసుకోలేవు. నేను తీసుకోలేదు. అమ్మాయి దగ్గర 3 లక్షలు తీసుకోలేవు. అసలు ఎవరో తెలియదు. అమ్మాయి అంటే తీసుకున్నాను డబ్బులు అంటే ఆ అమ్మాయితో మరి అంత క్లోజ్ గా ఫోటో ఇలా దిగ మహేష్. అమ్మాయి ఏదో వచ్చి దిగి ఉంటుంది. ఆ అమ్మాయి అసలు నాకే గుర్తులేదు అసలు దిగినట్టు. అక్కడ ఉన్నది నువ్వే, అది నేను మౌనిక. అందులో ఉన్నది ఫేస్ నీ ఫేసే. అవును. గడ్డం కూడా సేమ్ ఇప్పుడు ఎట్లుందో అట్లనే ఉంది. ఓకే. అది సంవత్సరాలు బ్యాక్ దిగినది కూడా కాదు, అది 2 months 3 months బ్యాక్ దిగిన ఫోటో అది. మళ్ళీ వాళ్ళు ఉన్నది నేనే ఎవరో అమ్మాయితో దిగినా అంటున్నాను. ఎట్లా నమ్మని చెప్పు నేను? తెలియదు మౌనిక. ఇప్పుడు నాకు ఈ ఫోటో నువ్వు ఎవరితో బయట వెళ్తుంటే దిగుతుంటావు. నేను అలా దిగాను కదా నేను. నిజం చెప్తున్నా మౌనిక, ఎవరో తెలియదు అమ్మాయి నాకు. అమ్మాయి దగ్గర 3 లక్షలు తీసుకోలేను. 3 లక్షలు కాదు, రూపాయి కూడా. అసలు అమ్మాయి ఫేస్ తెలియదు నాకు. సరే ఆ అమ్మాయి వదిలేసాయి, ఆ అమ్మాయి వదిలేసాయి మహేష్. ఒక్క నిమిషం, ఏంటి మౌనిక ఈ పంచాయతీలు? ఒక్క నిమిషం ఆగు మహేష్, ఒక్క నిమిషం ఆగు మహేష్, ఒక్క నిమిషం ఆగు కదా. ఇవన్నీ మనకి ఎందుకు? హ్యాపీగా వదిలేసాయి కదా. ఆగు మహేష్, ఒక్క నిమిషం ఆగు. వద్దే మౌనిక. ఈ మాస్క్ పెట్టుకున్న అమ్మాయి ఎవరో తెలుసా? ఇది నువ్వే కదా, పక్కన ఉన్నది ఇక్కడ కూడా. అవును. షీలా తెలీదా? షీలా ఈ అమ్మాయి దగ్గర 2 లక్షలు దొబ్బేసినావు మహేష్. వీళ్ళ దగ్గర నువ్వు డబ్బులు తీసుకొని పారిపోయావు మహేష్. ఇప్పుడు నేను ఏ విధంగా నమ్మాలి నేను? మౌనిక ఈ ఫోటో దిగారు, కానీ వీళ్ళు ఎవరో తెలియదు మౌనిక నాకు. అమ్మాయి దగ్గర డబ్బులు తీసుకోలే? నేను తీసుకోలేదు. అమ్మాయి దగ్గర కూడా తీసుకోలేదు. అమ్మాయి దగ్గర కూడా తీసుకోలేదు. అమ్మాయి దగ్గర కూడా తీసుకోలేదు. అబద్ధాలు ఆడకు మహేష్, అబద్ధాలు ఆడకు. తీసుకోలే మౌనిక. మీ అమ్మ మీద ఒట్టి. నేను వెళ్ళే మౌనిక. ఎందుకు వేస్తా? నువ్వు డబ్బులు తీసుకోలేవు. నేను తీసుకోలేదు. తమాషాలు చేస్తున్నావు. తమాషాలు ఏంది? తమాషాలు చేస్తున్నావు. తమాషాలు కాదు మౌనిక, చెప్పింది నేను. తమాషాలు చేస్తున్నావు. తమాషాలు ఏంటిది? తమాషాలు చేస్తున్నావు. నువ్వు అమ్మాయి దగ్గర డబ్బులు తీసుకోలేదు. నువ్వు అన్నీ కాదు మౌనిక. ఇట్రా, నీకు ఎందుకు అవన్నీ? ఇట్రా చూసు. కాదు మహేష్, నువ్వు శాలిని దగ్గర 3 లక్షలు తీసుకున్నావు, షీలా దగ్గర 2 లక్షలు తీసుకున్నావు, మొత్తం 5 లక్షలు తీసుకున్నావు. మా ట్రాన్స్ కమ్యూనిటీలో నీ ఫోటో ఇట్లా సర్క్యులేట్ అవుతుంది. నేను తర్వాత నేను చూసుకుంటే నాకు నువ్వు ఇది 2 సేమ్ అని చెప్పేసి నాకు అనిపించింది. ఇప్పుడు కూడా నువ్వు నా దగ్గర డబ్బుల కోసమే నువ్వు నన్ను అడుగుతున్నావు. వాళ్ళ డబ్బుల కోసం కాదు మౌనిక, వాళ్ళకు మీద ఇష్టంతో. మరి కాదు మహేష్, వాళ్ళ ఫొటోస్ వాళ్ళతో ఎందుకు మోసం చేసినావు నువ్వు? నేను ఎవరిని మోసం చేయలేదు. ఎవరిని మోసం చేయలేదు? ఎవరిని చేయలేదు? ఎవరిని చేయలేదు. మహేష్